నాగోల్ గౌడ సంఘం ఎన్నికలకు సంబంధించి ఇరు వర్గాలు పోటీ పడడంతో ఎన్నిక గందరగోళంగా మారింది. ఇంద్రాల రమేష్ గౌడ్, బద్దం వెంకటేష్ గౌడ్ రెండు ప్యానెల్ మధ్య ఆదివారం జరగాల్సిన సంఘం ఎన్నికలు అయోమయ పరిస్థితికి దారితీశాయి. రెండు వర్గాలు పోటీ పడడంతో ఎన్నికలు నిర్వహించడానికి ఫోర్మన్ కమిటీ నిర్ణయించింది. కాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించడానికి ఫోర్మన్ కమిటీలోని 3 సభ్యులు రాకపోవడంతో ఇంద్రాల రమేష్ గౌడ్ ప్యానెల్ సభ్యులు సుమారు 200 పైచిలుకు సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని ఫోర్మన్ కమిటీలో ఉన్న ఒక సభ్యుడు గీతా కార్మిక సహకార సంఘం అధ్యక్షుల సమక్షంలో సమర్పించగా రమేష్ గౌడ్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. అలాగే బద్దం వెంకటేష్ గౌడ్ ప్యానెల్ కూడా తమకు కూడా మెజారిటీ ఉందని సంతకాల సేకరణ చేసి ఏకగ్రీవంగా తీర్మానించాలని ఫోర్మన్ కమిటీని విజ్ఞప్తి చేశారు. ఫోర్మన్ కమిటీలో 3 సభ్యులైన కట్టా ఈశ్వరయ్య గౌడ్, కొలన్ నరసింహగౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి త్వరలో ఇరు పక్షాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడానికి చొరవ తీసుకుంటామన్నారు. గ్రామంలోని కులస్తులందరూ ఏకతాటిపై ఉంటూ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల కాలంగా గ్రామంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించలేదని, గత సాంప్రదాయం ప్రకారమే ఈసారి కూడా అందరి ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా గౌడ సంఘం కమిటీ ఎన్నుకుంటామన్నారు. ఎవరు అపోహలకు పోవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, కుల సభ్యులందరూ ఏకతాటిపై ఉండాలని వారు సూచించారు. ఫోర్మన్ కమిటీకి ఇంతకుముందు వాళ్ళు ద్వారా ఇచ్చిన తర్వాత ఫోర్మన్ కమిటీ మమ్మల్ని పిలిచింది. ఇక్కడ అంటే ఇక్కడ గౌడ సంఘం దాంట్లో పిలిచిన తర్వాత ఎన్నికల వేళ అవన్నీ చేసిన తర్వాత మమ్మల్ని మీ ప్యానెల్ ఒకటి వాళ్ళ ప్యానెల్ ఒకటి రమ్మని చెప్పి మమ్మల్ని కాల్ఫర్ చేసాం. మేమందరం పోయిన పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూర్చున్నాం. అదర్ ప్యానెల్ వాళ్ళు రాలేదు. రాకుండా వాళ్ళు 3 గంటలు వెయిట్ చేసినాక వాళ్ళు ఏం చెప్పిందంటే మళ్ళీ మేము సాయంత్రం తీసుకొస్తాము వాళ్ళని అని చెప్పింది. సాయంత్రం కూడా వచ్చి మేము మళ్ళీ 4 అవర్స్ వరకు కూర్చున్నాం. అప్పుడు కూడా రాలేదు. ఒక్క మనిషి వచ్చి మాకు ఇంతకుముందు ఈ లేడీస్ ఓట్లు, ఈ ఆన్లైన్ ఓట్లు ఇవి ఉన్న వాళ్ళది మేము నిరాకరిస్తున్నాము, అవి పెట్టొద్దని వాళ్ళు ఒకటే వాద. ఈ ఫోర్మన్ కమిటీ ఏం చెప్పింది, మేము చెప్పింది వినాలే, మీరు రమ్మని చెప్పినా మీరు ఎందుకు రాలేదు, మీరు వచ్చి మీరు మొత్తం మీరు ఎందుకో చెప్పుకోండి ఇక్కడ అని చెప్పిన వాళ్ళు ఒకటే వచ్చి చెప్పిపోతున్నారు. మాదే వేదం, మేము చెప్పిందే వినాలి మీరు అన్నట్టుగా వాళ్ళు చేసి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఇది మాట్లాడుతున్న సమయంలోనే కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయని చెప్పి వేరే వాళ్ళు ఏం చెప్పారంటే లేడీస్ వాళ్ళ ఓట్లు కూడా మాకు పరిగణలో తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ వాళ్ళ అభ్యంతరం తెలిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని కోర్టుకు వెళ్తున్నామని చెప్పినారు. కోర్టుకు పోయిందంట, నాకు ఆ సంగతి తెలియదు. కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు, ఈ ఫోర్మన్ కమిటీకి నోటీసులు పంపించారు. నా గురించి నోటీసులు పంపించారు కోర్టు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, 25th రోజు కోర్టు మాకు పోతున్నామని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 3 గంటల సేపు వాళ్ళని అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు 4వ మెంబరు రాలేదు. ఒక ఆయన రాలేదు, 4 మెంబర్లు ఉంటాయి, ఒక ఆయన రాలేదు, ఒకతను రాలేదు. వీళ్ళు పిలిస్తే నేను వస్తా, నాకు ఫంక్షన్ ఉంది, నేను ఇప్పుడు రాలేదు అని ప్రకారం వెళ్ళిపోయాడు. ఆయన చూస్తే కాకుండా వీళ్ళు 3 వెళ్ళిపోయింది కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత జస్టిస్ ఏమన్నాడంటే మీరు ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్, మరి ఇంకో ఆయన ఏం చేసిందంటే రాలేదు సార్ ఆ ఫంక్షన్లో అంటే, మరి మీరు 3 ఉన్నారు కదా, ఏమైనా ఉంది కదా, మీరు నడుస్తుంది, సరే మేము ఆర్డర్ ఇచ్చేస్తున్నా, మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాత 4 o'clock అట్లా వచ్చి ఒకడే మళ్ళీ అడ్వకేట్ తీసుకొని వాళ్ళ అనుచరులను తీసుకొని ఆయన వచ్చి మళ్ళీ ఆడ పోయి ఇది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే ఇట్లా కాదు మీరు అందరూ వచ్చి కలిసి ఉంటే అయిపోతుండే, మేము తర్వాత వెళ్ళిపోతున్నాము, లేకపోతే మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళి చూసుకోండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తానికి మరి ఈరోజు సండే, రేపు మండే. అప్పటి వరకు ఏంటంటే అదే మీరు అన్నీ మాట్లాడుతున్నాకనే చేసుకుంది ఎలక్షన్, అట్లా కాకుండా మీరు అంతా మాట్లాడుకుని ఎలక్షన్ చేసుకోండి అని చెప్పినట్ట. చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు పొద్దున ఏకగ్రీవంగా ఒక్కరితో మాట్లాడుకొని నన్నే ఏకగ్రీవంగా గెలుచుకున్నారని మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. మేమేమన్నట్టే ఫోర్మన్ కమిటీ వాళ్ళకు మేము అభ్యంతరం పెట్టుకున్నాం.
సార్ నేను ఎట్లా చెప్తే అట్లా మేము వింటాము అంటే వాళ్ళు ముగ్గురు కలిసి మాకు కూడా ఏకైకంగా ఎన్నుకునే చెప్పమని చెప్పినమాట. అయితే మేమందరం ఏకైకంగా మా ప్యానెల్లో ఏకంగా ఎన్నుకుంటున్నాం. మేము వీళ్ళ ద్వారానే పోతున్నాం కాబట్టి వీళ్ళు ఎన్నుకున్నాం కాబట్టి మేము కూడా ఏకైకంగా ఎన్నుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే మనిషితో ఫోర్మెన్లా ఉన్న ఒకటే మెంబర్ తోటి వాళ్ళు ఒక సంతకాలు సేకరించి ఎలక్షన్ లేకుండా మేము ఏకైకంగా ఎన్నుకున్నాం వాళ్ళు అంటున్నాం. మాకు 3 మెన్ కమిటీ చెప్పింది కాబట్టి మేమే సంతకాల సేకరణ మేము చేసుకున్నాం. మాకు కూడా బలం ఉంది, మేము ఎన్ని ఓటుతో ఉన్నామో మాకు కూడా తెలుసు. అవన్నీ సంతకాలు సేకరించి మమ్మల్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సింది అని కోరుతున్నాం. కమిటీకి మేము కూడా వాళ్ళ ఒక్కరితో చేసుకుంటే కాదు, మీరు ముగ్గురు కాబట్టి 3 మెన్ కమిటీకి మేము కూడా అభ్యర్థన ప్రకటించాము. వాళ్ళు చేసి ఉన్నారు ఏకగ్రీవంగా మాకు కూడా చేసింది 3 మెన్ కమిటీ. మేము అధ్యక్షంగా మేము పోటీగా ఉన్నాం. మమ్మల్ని కూడా ఇప్పుడు ఎన్నుకోరు మా ప్యానెల్ మొత్తం ఎన్నుకున్నారు 3 మెన్ కమిటీ. గౌడ సోదరులు ఈరోజు గౌడ సంఘం స్థాపించి మేమంతా పూర్వీకులము. మా యొక్క పెద్దలు వెంకయ్య గారు, బద్దం భిక్షపతి గారు ఆ యొక్క కష్టపడితేనే ఈరోజు ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ప్రజలతో వాళ్ళ డబ్బుతో ఇవన్నీ చేసాం కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉండాలి. ప్రతి దాంట్లో మా యొక్క సదుద్దేశం. దాని తర్వాత అందరినీ కూర్చొని పెట్టి మా యొక్క పీరియడ్ అయిపోయింది కాబట్టి గౌడ సంఘంది కొత్తలోని ఎన్నిక చేసేందుకు సాయశక్తుల మా బద్దం ధనంజయ గారు, కొన నరసింహగౌడ్, మేము కూడా శివకుమార్ గారు నలుగురం కలిసి ఎంతో ప్రయత్నం చేసాం. సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకొని ఐకమత్యంగా ఈ యొక్క ఆస్తిని సంపాదించి దాన్ని అభివృద్ధి చేసేందుకే పాటుపడాలి తప్ప దాన్ని చిన్నభిన్నం చేయవద్దు అన్న ఉద్దేశంతో సాయశక్తుల ఇప్పటి వరకు మేము 5 మెన్ కమిటీ ఇప్పటి వరకు ఎంతో సాయశక్తుల ప్రయత్నం చేసినా కానీ కూడా ఒకసారి ఒప్పుకుంటూ ఒకసారి పోయి వద్దని మేమనేది చెల్లుబాటు కావాలంటే అటువంటిది జరగదు. 5గురు కమిటీ వేసినప్పుడు 3 ఎవరైతే ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో దానికి అందరూ కట్టుబడి ఉండాలి. దాంట్లో న్యాయం ధర్మం ఉంటుంది. వద్దని ఎంత ప్రయత్నం చేసినా వినకుండా ఎలక్షన్ అన్నారు. సరే ఎలక్షన్ కూడా మేము ఓకే చెప్పి ఎవరి ప్యానల్ వాళ్ళు అనే వరకు వెంకటేష్ ప్యానల్ అయిపోయింది, ఇందిరా రమేష్ ప్యానల్ అయిపోయింది. ఆ ప్యానల్లో కూర్చొని మళ్ళీ ఒకసారి కూడా ఐకమత్యంతో ఏకాగ్రహం ఎన్నిక చేయడానికి ప్రయత్నం చేసినా వినకుండా మా యొక్క విషయాలు మేము చెప్పినందుకు చేను పెట్టేసి మాకు వద్దు ఇవన్నీ అనేది మేము ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ పోతామని అన్నారు. సరే అన్నాం. 5 మెన్ కమిటీలో ఒక కమిటీ లేడు, అతను లేడు. దాని తర్వాత ఇంకో అతను కూడా ఏకగ్రీవంగా మనం చెప్పింది ఏది ఇంటలేడు. ఆయన అన్నది చెల్లుబాటు కావాలి. అయితే కొంతమందికి ఓటకు లేదు, ఒక 10, 20, 30 మంది ఆడోళ్ళు ఉన్నారు, పిల్లలు, వారికి ఓటకు కలిపేయాలి. న్యాయ ధర్మం అది. వాళ్ళకు సభ్యత్వం తీసుకున్నాము, డబ్బులు తీసుకున్నాము. వాళ్ళ హక్కుల కూడా కాదు ఇది. మీకు ఓటింగ్లో ఒక్క సైడ్ ఎందుకు వస్తారు? వాళ్ళు అన్నీ కూడా ఉన్నారు. అయ్యా వాళ్ళకు ఓటకు కల్పించాలంటే కాదంటారు. కాదన్నప్పుడు కొంతమంది పోయి అయ్యా మాకు ఇవ్వాలని మా యొక్క 5 మెన్ కమిటీకి లెటర్ ఇచ్చేది. ఇస్తే మేమను ఇది న్యాయ ధర్మం ఉందయ్యా ఇవ్వాలని మేము చెప్తున్నాం. చెప్తే వాళ్ళు వినకుండా మేము చేయమో అది ఏం లేదు, ఎలక్షన్ జరిపించాలంటారు. ఎలక్షన్ వద్దని ఎంత చెప్పినా వినకపోతే ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళందరూ వచ్చి మా యొక్క 5 మెన్ కమిటీకి ఒక అభ్యర్థన ఇచ్చారు. అయ్యా మాకు ఓటు హక్కు కల్పించాలి, దానిలో ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం కాదయ్యా అని చెప్పినా వినకుండా వద్దని మళ్ళీ మా మీద మేము ఒప్పకపోయే వరకు వాళ్ళందరూ పోయి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా మాకు ఓటు హక్కు కల్పించమంటే మీరు 5 మెన్ కమిటీ కూడా ఒప్పుకుంటలేదు అనే వరకు సరే అయ్యా అని మేము పోయి కోర్టుకు పోయినాం. కోర్టులో పోయే వరకు ఏమైందంటే వాళ్ళు కూడా సమంజసమైంది ఇవ్వచ్చాయా డబ్బులు తీసుకున్నాడు ఏమవుతుంది అన్నారు. అన్నాక మనుషులను మేము వెళ్ళొచ్చేసాం. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇక మళ్ళీ మాట్లాడేందుకు ఆ కోర్టులో ఏం తీసేసారంటే అయ్యా రేపే ఎలక్షన్ 1 నిమిషంలో కాబట్టి మేము ఆర్డర్ ఇస్తే బాగుండదు, మీరు హైకోర్టుకు పోండి అని చెప్పి వాళ్ళని పంపించేసాం. సరే అనుకొని మేము వెళ్ళొచ్చేసి మాకు చెప్పినాడు ఏం కాలేదు, ఇద్దరికి ఏం జరగలేదు అన్నారు. నిన్న సాయంకాలం వచ్చి మేమేం చేసామంటే మళ్ళీ వాళ్ళని పిలిపించి యథాప్రకారం ఎలక్షన్ చేపిద్దామన్న తోడుతో మేము సమావేశం అయినాక వాళ్ళని పిలిపిస్తే కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక మనిషి రాలేదు, 4 వచ్చాడు. 4 వాళ్ళ తరఫు నుంచి ఒక ఆయన శివకుమార్ అంటే ఉన్నాడు. ఆయన కూడా ఏం చెప్తుంటే 1 మెన్ షో డిక్టేషన్ చేస్తున్నాడు. అదే అట్లా చెయ్యొద్దయ్యా, మనం కలిసి ఎలక్షన్ లేకుండా యునానిమస్ చేద్దామని, ఒకవేళ ఎలక్షన్ అయినా కూడా మన సమ్మతంతో చేద్దామని మేము ఎలక్షన్కు రెడీ వచ్చినాం. మేము 3 కలిసి ధనంజయ, కొన నరసింహ, కట్టేశ్వర గౌడ్ వచ్చినాక ఆయన ఏమంటే అవన్నీ ఏం లేదు, మేము అన్నదే కావాలి అని అంటే మేమన్నా అటువంటి పద్ధతి చేయొద్దు, ఫౌండర్స్ మేము ఉన్నాము, దీన్ని చిన్నభిన్నం చేయొద్దు, కలిసి కట్టుకో చేద్దాము, ఎలక్షన్ సాఫీగా నడిపిద్దామయ్యా అంటే
వాళ్ళు అన్నదే కావాలని అంటే మేమన్నా ఇవన్నీ నెత్తులు కొద్దిగా మీరు ఎంత చెప్పినా ఇంటర్వ్యూ కాబట్టి ఇవాళ ఎలక్షన్ లేదు. మళ్ళీ మనం అందరం పెద్దల గిద్దలము కమిటీ మెంబర్లు ఎంతమంది మెంబర్లు అందరిని పిలిపించి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ అప్పుడు ఎలక్షన్ పెడదామని నేను వెళ్ళిపోయినాం. మేము మళ్ళీ పొద్దుగాలు ఏం చేసారు, అయ్యా మళ్ళా మీరు పోలేదు అది మేము వచ్చినాము కనిపించినాము మీకు చెప్తే కూడా వింటలేరు. మళ్ళీ కూడా నైట్లో ఫోన్ చేసి చెప్పినాం, అది మీరు 2-3 పిల్లల్ని పంపిస్తే కాదది పెద్ద మనుషులు ఉన్నారు, మీరు ఒక 5-6 పెద్ద మనుషులు రండి, ఇక్కడ కూడా 5-6 పెద్ద మనుషులు పిలుస్తాం, మేము కూడా వస్తాము, మాట్లాడుకొని ఏదో విధంగా పరిష్కారం చేద్దాం. ఎలక్షన్ అయినా పర్వాలే సామరస్యంగా చేసుకుందామన్నాం. మంచి అయినా ఎవరు రాలేదంటే మేమన్నాం ఇది వద్దు, మేమైతే ఎలక్షన్ కూడా పెట్టదలుచుకోలే, అందరూ సామరస్యంగా కూర్చొని మాట్లాడినాకనే ఎలక్షన్ పెడతామని మేము వెళ్ళిపోయినాం. వాళ్ళు మాకు చెప్పలేదు చేయలేదు. మళ్ళీ పొద్దుగాల కూడా వాళ్ళందరూ సమావేశాలంటే మాకు చెప్పకుండానే ఇక్కడ కళ్ళు దుకాణానికి సంబంధించిన 3 ఎన్నిక ఉంటుంది. కళ్ళు దుకాణం సొసైటీకి వాళ్ళ అధ్యక్షులు, ఈ గడు సంఘానికి వాళ్ళకి ఏం అధికారం లేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబల్యం లేదు ఇందులో. అయితే వాళ్ళకు 3కి లెటర్లు ఇచ్చి మేము మెజార్టీ ఉన్నాము, వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, 3 మెన్ కమిటీ అక్కడనే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అందరికి పోయి ఇంటింటికి పోయి తీసుకొని సంతకాల సేకరణ చేసి పోలీస్ స్టేషన్కి ఒకటి ఇచ్చి మేము యునానిమస్గా ఎన్నికైనామని తెలిసింది. మాకు అందరూ చెప్తున్నారు మేము సమావేశం మాట్లాడదామని. వెంకటేష్ ఫస్ట్ ప్యానల్ దగ్గర పోయే వరకు లేదే పొద్దున్న నుంచి ఇట్లా సంతకాల సేకరణ పోలీస్ స్టేషన్ ఇచ్చి మేము ఎన్నికైనా చెప్పుకుంటున్నారు అంటే మళ్ళీ మేమందరూ వెంకటేష్ ప్యానల్ తయారైపోయి అయ్యా వాళ్ళు ఎప్పుడైతే ఇది చేసుకున్నారు సంతకాల సేకరణ మాకు కూడా మెజార్టీ ఉంది, మేము కూడా మీ 3 మెన్ కమిటీ కానీ 4 మెన్ కమిటీ కానీ మీ యొక్క గౌరవ సంఘానికి వచ్చే అభ్యర్థన పత్రం ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము దీన్ని ఆమోదించి వీళ్లకు ఏకాగ్రంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఎలక్షన్ కోసం మేము వాళ్ళందరూ 3 గెలుపుతారు.